హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 162. వాడిని తన చెప్పు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ, అప్పుడు తను పడిన బాధంతా కూడా బయటకి పంపేస్తుంది. అప్పుడు జరిగిన విషయాలు గుర్తొస్తూ ఉంటే ఇప్పటికి కూడా శ్రావణికి ఏడుపు వస్తూ ఉంటుంది. ఏదో సాధించాలి అని అనుకుంది. కానీ ఇలాంటి మనుషులు ఉంటారు అని తెలియదు కదా తనకి. సమీర ఇంకా సంజయ్ గారు చాలానే చెప్పి చూశారు శ్రావణికి. ఇలాంటి వాళ్ళు అడుగు అడుగుకి ఎదురవుతారు. నువ్వే స్ట్రాంగ్‌గా ఉండాలి అని. కానీ ఇవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదు అని చెప్పేసి ఇంట్లోనే ఉండిపోయింది శ్రావణి. ఇక వాడిని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి శౌర్య గారు. వీడిని చూడాలి అన్నా కూడా నాకు అసహ్యంగా ఉంది. ఇలాంటి వాడు ఉన్న చోట నేను ఉండలేను అని అంది శ్రావణి. వెళ్దాం ఆగవే అని శౌర్య వచ్చి వాడి షర్ట్ కాలర్ పట్టుకొని, ఇంకొక్కసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావనుకో చంపి పారేస్తా. అసలు నీ శవం కూడా ఎవరికి దొరకకుండా చేస్తాను. ఏమనుకున్నావో వెధవ అని లాస్ట్‌గా వాడికి ఇంకొక పంచ్ ఇచ్చి శౌర్య చెయ్యి విదిల్చుకుంటూ శ్రావణిని తీసుకొని అక్కడి నుండి బయటకి వచ్చేశాడు. శౌర్య, శ్రావణి బయటికొచ్చాక నేను వెళ్తాను శౌర్య గారు అని శ్రావణి తన కారు దగ్గరికి వెళ్తూ ఉంటే, అవసరం లేదు. నేను డ్రైవర్‌ని ఆ కారు ఇంటి దగ్గర పెట్టమని చెప్తాలే కానీ నేను డ్రాప్ చేస్తాను పదా అని అతడు కారు దగ్గరికి తీసుకువెళ్ళాడు శౌర్య. ఇక అతడి మాటకి అడ్డు చెప్పకుండా శ్రావణి వెళ్ళి సైలెంట్‌గా ఫ్రంట్ సీట్‌లో కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడు శౌర్య. ఇంటికి వెళ్ళే వరకు ఇద్దరి మధ్య ఒక్క మాట కూడా సాగలేదు. ఏమైందే? నువ్వెందుకు సైలెంట్‌గా అయ్యావు? అని అడిగాడు శౌర్య శ్రావణి వాళ్ళ ఇంటి ముందు కారాపి. వాడు మళ్ళీ కనిపించగానే అప్పుడు నేను పడ్డ బాధ, టెన్షన్స్ అన్నీ గుర్తొచ్చేశాయి శౌర్య గారు. అంతే. ఇలాంటి వాళ్ళ వల్లే కదా ఏదో సాధించాలి అనుకొని సైలెంట్‌గా ఇంట్లో ఉండిపోయాను కదా! అవన్నీ గుర్తొచ్చాయి. అంతే అని అంది శ్రావణి. కనీసం ఇప్పుడైనా ట్రై చేయొచ్చు కదా! ఇటు మీ ఆఫీస్ ఉంది. ఇటు మా ఆఫీస్ ఉంది. నీకు నచ్చిన చోటికి రావచ్చు కదా! నిన్ను ఎవరాపుతారు? అని అడిగాడు శౌర్య. నాకిక ఇంట్రెస్ట్ పోయింది శౌర్య గారు. ఎలాగో పెళ్లి అనుకుంటున్నారు. పెళ్లి చేసుకొని ఇంట్లో మిమ్మల్ని, అలాగే మన ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఇలాంటివన్నీ నేను నెత్తిన పెట్టుకోవాలి అని అనుకోవడం లేదులెండి. నేను ఇలాగే ప్రశాంతంగా ఉన్నాను. నేను మళ్ళీ నన్ను అందులో లాగకండి అని చెప్పేసింది శ్రావణి. నీకు ఎలా నచ్చితే అలా చేయవే. కాకపోతే నువ్వేదైనా చేయాలి అనుకుంటే మాత్రం నీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. సరేనా? నువ్వేదైనా చేయాలి అనుకుంటే ధైర్యంగా చేయొచ్చు. నీ వెనక నేనున్నాను. అర్థమవుతుందా? నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేసేయి. సరేనా? నీ పక్కన నేనుంటాను. వెళ్తావా? ఇక ఇప్పటికే లేట్ అయింది. ఇంటికి వెళ్తాను నేను కూడా. అసలే ఆఫీస్‌లో నుండి ఆఫ్టర్‌నూన్ బయటికొచ్చేశాను వర్క్ మీద అని చెప్పి ఇంటికి వెళ్తాను. మళ్ళీ అమ్మ కంగారు పడుతుందే అన్నాడు శౌర్య. సరే జాగ్రత్తగా వెళ్ళండి. అనవసరంగా వాడిని వెళ్లి కొట్టారు. ఇప్పుడు వాడు మళ్ళీ మీ మీదకి వస్తే ఎలా శౌర్య గారు? అని అడిగింది శ్రావణి అమాయకంగా అతడిని చూస్తూ. వస్తే ఈసారి వాడిని చంపేద్దాంలేవే భయపడకు. నీ మొగుడంత చేతకాని వాడేం కాదు. సరేనా? అయినా వాడు లేవడానికి ఇంకా 6 నెలలు పడుతుంది. వాడు మళ్ళీ లేచినప్పుడు వాడిని మళ్ళీ బెడ్ మీదనే పడుకోబెడతాను కదా నేను. ఖచ్చితంగా. నువ్వు భయపడకు. వెళ్ళు. ఇంట్లోకి వెళ్ళాక కాల్ చేస్తాను అని చెప్పి శ్రావణి ఇంట్లోకి వెళ్ళాక శౌర్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంటికి. వాడిని పిచ్చి పిచ్చిగా కొట్టి కాస్త ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు కదా! శౌర్య ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి వేద దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరే అతడు కాస్త హ్యాపీగా ఉంటాడు అని తెలిసి అన్న వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళేసరికి రుద్ర వేద పాదాలకి ఆయిల్ రాస్తూ ఉంటే వేద పాప పొట్ట మీద ఫ్రూట్స్ బౌల్ పెట్టుకొని ఫ్రూట్స్ తింటూ టీవీ చూస్తూ ఉంటుంది. హాయ్ వేదుగా అని శౌర్య వచ్చి వేదకి ఇంకో పక్కన కూర్చొని తన ఇంకో కాలి వేలు లాగుతూ ఉంటే, అయిపోయాయా సార్ తమరి గొడవలు? ఇంకా ఏమైనా ఉన్నాయా? అని అన్నాడు రుద్ర. దాంతో శౌర్య కూడా రుద్ర వైపు చూడకుండానే శ్రద్ధగా వేద కాలివేళ్ళు ఒక్కొక్కటి లాగుతూ సైలెంట్‌గా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ తమ్ముళ్ళు ఏం చేసినా ఇక్కడ అన్నకి తెలిసిపోతుందని బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా.
రుద్ర అడగడం, శౌర్య సైలెంట్‌గా ఉండడం. ఇద్దరూ మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉండడంతో ఫ్రూట్స్ తింటూ ఉన్న వేద అన్నదమ్ములిద్దరిని అయోమయంగా చూస్తూ ఇంతకీ ఏం గొడవ పడ్డాడు బావా, శౌర్య బావా అని అడిగింది. అది వాడినే అడగవే, నన్నెందుకు అడుగుతున్నావు? గొడవ పడ్డది వాడా నేనా అని అన్నాడు రుద్ర. గొడవ ఏం కాదులేరా, శ్రావణిని ఇంతకు ముందెవడో ఏడిపించాడంట. జస్ట్ వాడికి వార్నింగ్ ఇచ్చాను అంతే అన్నాడు శౌర్య. దానికి రుద్రబాబు ఇచ్చిన లుక్కుకి శౌర్యబాబు కిందికి వంచిన తల పైకి ఎత్తితే ఒట్టు. నువ్వు వార్నింగ్ ఇస్తేనే వాడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నెల రోజుల వరకు వాడిని డిశ్చార్జ్ చేయమని చెప్పారు. ప్లస్ వాడు 6 నెలల వరకు బెడ్ దిగడు అని చెప్పారా డాక్టర్లు అని అన్నాడు రుద్ర బేస్ వాయిస్లో. అంటే కాస్త ఎక్కువ వార్నింగ్ ఇచ్చాను అంతే అన్నయ్య. నీ వార్నింగ్ కేవలం హాస్పిటల్ బెడ్ ఎక్కేశాడు అంటే నువ్వు కొడితే ఏమైపోయేవాడురా మరి అని అన్నాడు రుద్ర వెటకారంగా. దానికి శౌర్యబాబు సిగ్గుపడుతూ సైలెంట్గా ఉన్నాడు. ఏంటి బావా, కొట్టావా నువ్వు? అంటే ఫైటింగ్ చేసి వచ్చావా ఇప్పటి వరకు అని వేద పాప వెనక్కి వాలి కూర్చున్నదల్లా స్ట్రేట్గా కూర్చొని ఎగ్జైట్గా అడుగుతుంది శౌర్యని. నీకెందుకే అంత ఆరాటం వాడు ఫైట్ చేస్తే అన్నాడు రుద్ర. అంటే బావ ఎలా ఫైటింగ్ చేశాడో తెలుసుకుందామని బావా. నువ్వు ఆగు, నువ్వు చెప్పు బావా, అసలేమైంది అని వేద పాప ఇంట్రెస్టింగ్గా అడుగుతూ ఉంటుంది శౌర్యని. శ్రావణికి కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేనంటరా ముందు. సమీరా కన్నా ముందు వాళ్ళ ఆఫీస్ బాధ్యతలన్నీ శ్రావణినే తీసుకుంది. కానీ ఉంటారు కదా వెధవలు, వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టారంట శ్రావణిని. అందుకే ఇక అప్పటి నుండి ఆఫీస్ బాధ్యతలన్నీ వదిలేసి ఇంట్లోనే కూర్చున్నారు ఈవిడ. అందుకే శ్రావణిని ఇబ్బంది పెట్టిన వాడిని కాస్త బుద్ధి చెప్పి వచ్చాను అంతే అని చెప్పాడు శౌర్య. ఓహో, మీ మేడం గారు ఇబ్బంది పడ్డారు అని వాడిని చితక్కొట్టావా నువ్వు? అంటే ఇవాళ శ్రావణిని కలిసావా నువ్వు అని అడిగింది వేద. అన్నాడు శౌర్య. మరి తనని ఇంటికి తీసుకొస్తే అయిపోయేది కదా కాసేపు. ఇప్పటికే లేట్ అయిందని తీసుకురాలేదురా, మళ్ళీ ఎప్పుడైనా తీసుకొస్తాలే. ఇంతకీ నువ్వెలా ఉన్నావు, హెల్త్ అంతా ఓకేనా అని అడిగాడు శౌర్య. నాకేంటి బావా, నేను ఫుల్ సూపర్గా ఉన్నాను తెలుసా అని చెప్పింది వేద. ఇక ఇక్కడ వైజాగ్కి వెళ్ళిన ప్రేమ పక్షులు ఇద్దరు 4 రోజుల నుండి వర్క్ అంటూ ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది పాపం. రాత్రి హోటల్కి ఎప్పుడో వచ్చి పడుకుంటున్నారు. ఆ రోజు రాత్రి కూడా హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యి సమీర ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే చరణ్ వెళ్ళి ఆమె పక్కన కూర్చొని, ఏంటే వర్క్ వర్క్ అంటూ నన్ను పట్టించుకోవడమే లేదు, ఇంత దూరం తీసుకొచ్చింది వర్క్ కోసమేనా, కాస్త నాకు కూడా టైం ఇవ్వచ్చు కదా అని గారాలు పడటం స్టార్ట్ చేశాడు ఆమె దగ్గర. వర్క్ అయ్యేసరికి 12 అవుతుంది. ఇక నేను ఎప్పుడు నీకు టైం ఇవ్వాలిరా, నిద్ర కూడా సరిపోవడం లేదు సరిగ్గా, నువ్వు చెప్పినట్టే వాయించి వదిలిపెడుతున్నారు తెలుసా అని అంది సమీర. సరే, ఆ వర్క్ ఏదో నేను చేస్తాను, ఇటివ్వవే నువ్వు పడుకో అని సమీరాని అతడి ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె వర్క్ అంతా నైట్ అంతా కూర్చొని అతడే పూర్తి చేశాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.